నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఈ పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. కేంద్రం డీలిమిటేషన్ మరియు మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు 16, 17, 18 తారీఖు. ఈ డీలిమిటేషన్ అనేది దీని మీద రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారికి లేఖ రాయడం జరిగింది. ఏమనంటే ఉత్తరాది రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాల కంటే డీలిమిటేషన్లో సీట్ల పెంపు వల్ల మనమేమో దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పాటించి పాపులేషన్ గణనీయంగా తగ్గించారు. ఉత్తరాది రాష్ట్రాలు అందుకు భిన్నంగా అక్కడ పాపులేషన్ పెరిగి ఉంది. జనాభా ప్రాతిపదికన పార్లమెంటు నియోజకవర్గ స్థానాలు పెరిగింది. ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి ఆ సీట్ల పెంపులో వ్యత్యాసం ఎక్కువైతే దక్షిణాది రాష్ట్రాల యొక్క రాజకీయ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. మరీ ముఖ్యంగా బీజేపీ చాలా స్పష్టంగా అర్థమైపోయింది, దక్షిణాది రాష్ట్రాల్లో మనకి పట్టు లేదు. తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ ఈ దక్షిణాది రాష్ట్రాల్లో మనం ఉనికి కోల్పోతున్నాం. మనకు అక్కడ ఎలాగో పట్టలేదు కాబట్టి ఉత్తరాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు పెంచుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధానమంత్రి యొక్క అభ్యర్థిని డిసైడ్ చేసే దానిలో దక్షిణాది రాష్ట్రాల పాత్ర ఉండకూడదని నిర్ణయించుకున్న తరువాతనే దీనికి ప్రారంభం చేయడం జరిగింది. ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి ఒకసారి 20 సంవత్సరాలు ఫ్రీజ్ అంటే పార్లమెంట్ సంఖ్య పెంచకుండా ఈ యొక్క జనాభా సంవత్సరం తగ్గింది కాబట్టి అప్పుడు ఫ్రీజ్ విధించారు. మళ్ళీ అటల్ బిహారీ గారు వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్నాయి, మరొక 20 సంవత్సరాల పాటు పార్లమెంట్ స్థానాల సంఖ్య పెంచకూడదు, డీలిమిటేషన్ జరిగినా కూడా ఆ రాష్ట్రంలో ఉండేటటువంటి సంఖ్య సర్దుబాటు పెంచకుండా అక్కడే చేసుకోమని చెప్పడం జరిగింది. ఈరోజు మహిళా రిజర్వేషన్ సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు 2010లో రాజ్యసభలో బిల్లు పెట్టి రాజ్యసభలో బిల్లు పాస్ అయి లోక్సభలోకి వచ్చిన తర్వాత అప్పటి బీజేపీ ప్రభుత్వం మద్దతు ఇవ్వకపోవడం వల్లే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆగింది. ఈరోజు నరేంద్ర మోడీ గారు మహిళా రిజర్వేషన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు హుటాహుటిన ప్రత్యేక సమావేశాలు పెట్టి దాన్ని ఏమైనా ఇమీడియట్గా అమలు చేస్తారంటే ఇప్పుడు కాదు, మేము 2029కి అమలు చేసిన దానికి ఇప్పుడు ఎందుకు అంత హంగామా చేస్తున్నారంటే కేవలం రాబోయే రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో, వాటి కోసం చేస్తున్నటువంటి కొత్త డ్రామా. కాబట్టి దేశ ప్రజలందరూ కూడా ఈరోజు ఆలోచించాలి, నరేంద్ర మోడీ గారు ఏ విధంగా ఆలోచిస్తున్నాడు. ఈరోజు డీలిమిటేషన్ సంబంధించి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ రెస్పాండ్ అయ్యారు. ఒక చంద్రబాబు గారు మాత్రం నోరు మెదపలేదు. ఈ రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాల కింద అన్యాయం జరుగుతుంది, రాజకీయ ఉనికి కోల్పోతున్నాం. ఉదాహరణకి మనం ఆంధ్రప్రదేశ్ నుంచి ₹1 సెంట్రల్ గవర్నమెంట్కి ట్యాక్స్ కడితే అందులోంచి తిరిగి మనకి 60 పైసలు మాత్రమే వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అదే బీహార్ లాంటి రాష్ట్రానికి ₹6.60 వాళ్ళు కేంద్రం వెచ్చిస్తుంది. అక్కడ మనమేమో రూపాయి కడితే మనకి 60 పైసలు మాత్రం మనకు వెనక్కి వస్తుంది ట్యాక్స్ రూపంలో. అదే బీహార్కి ₹6.60 కేంద్రం కేటాయిస్తుంది. కేవలం జనాభా ప్రాతిపదికన జరిగేటటువంటి ఎక్స్పెండిచర్ కాబట్టి మనం ఈరోజు దేశ నిర్మాణంలో దక్షిణాది రాష్ట్రాలు ఎన్నో ట్యాక్స్లు కడుతుంటే ఆ ట్యాక్స్ అన్నింటినీ నార్త్ స్టేట్స్ తీసుకెళ్లి ఖర్చు పెడుతున్నా కూడా ఈరోజు ఓర్చుకుని ఉంటాం. కానీ దాన్ని దేనికోసం అంటే ఒక దేశం, ఇండియా ఈజ్ ఎ నేషన్ యునైటెడ్ ఆఫ్ ఆల్ స్టేట్స్, అన్ని రాష్ట్రాలు అన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో దేశం ఒక సమగ్రతకు సంబంధించినటువంటి అంశం. ఈరోజు దేశ సమగ్రతకే నష్టం వాటిల్లేలా దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్ల సంఖ్య భారీగా తగ్గిపోతుంది, ఉత్తరాది రాష్ట్రాల్లో భారీగా పెరుగుతుంది. ఉదాహరణకి మనకి ఈరోజు 20 సీట్లు ఉన్నాయి, 50% పెరిగినా కూడా మహా అయితే 37-38 సీట్లకు వస్తాయి. అదే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో 40 సీట్లు కాస్త 80 అవుతాయి. అంటే మనకి పెరిగేదేమో తక్కువ, అక్కడ పెరిగేదేమో ఎక్కువ. నంబర్ ఆల్రెడీ అక్కడ ఎక్కువ నెంబర్ ఉంది కాబట్టి ఇంత జరుగుతున్నా దీని మీద కూటమి నేతలు కనీసం ఇంత అన్యాయం జరుగుతుంటే మాట్లాడలేనటువంటి పరిస్థితి. కాబట్టి చంద్రబాబు గారు ఈరోజు మీరు కూటమిలో భాగస్వామ్యంలో ఉన్నారు, ఈరోజు అక్కడ మీ యొక్క అవసరం ఉంది, అయినా కూడా మీరు కేంద్రాన్ని నిలదీయడం లేదు. ఎందుకు నిలదీయరని అడుగుతున్నాం. పోలవరం ప్రాజెక్టు తాకట్టు పెట్టారు, ప్రత్యేక హోదా తాకట్టు పెట్టారు,
రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉపాధి హామీ పథకంలో 90 నిర్మించే దాన్ని కాస్త 60-40 చేసి ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగితే కూడా మాట్లాడేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ కూటమి నేతలు ఉన్నారని దానికి ఒక ఉదాహరణ.